ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రఖ్యాత బావాజీ జాతర గ్రాండ్గా జరుగుతోంది. గిరిజనుల ఆరాధ్య దైవం లోకామసంద్ మహారాజును స్మరించుకుంటూ గోరు బంజారాలు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక సత్ప్రవర్తన కోసం, సామాజిక మార్పు కోసం కృషి చేసిన గురుదేవులను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని లోకామసంద్ మహారాజ్ దర్శనం కోసం భారీగా తరలివస్తున్నారు భక్తులు. లంబాడీల ఆరాధ్య దైవంగా కొలిచే గురు లోకామసంద్కు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. 16వ శతాబ్దంలో గురు లోకామసంద్ మహారాజ్ దేశ పర్యటన చేసి లంబాడీల సత్ప్రవర్తన, సామాజిక మార్పు కోసం గురుబోధనలు చేసినట్లు భక్తులు చెబుతున్నారు. మత మార్పిడిలు, దండయాత్రల నుంచి బంజారాలను కాపాడేందుకు తండాల్లో పర్యటించి గురుబోధనలు చేశారన్నారు కామాసంద్ మహారాజ్. తిమ్మారెడ్డిపల్లిలో 12 ఏళ్ల పాటు తపస్సు చేసి లోక కళ్యాణం కోసం సజీవ సమాధి అయిన లోకామసంద్ మహారాజ్కు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి రోజున లోకామసంద్ బావాజీ జాతర జరుగుతుంది. 4 రోజుల పాటు సాగే ఈ జాతరలో కాళికాదేవి పూజతో ముగియనుంది. 5 ఎకరాల్లో విస్తరించి ఉన్న బావాజీ ఆలయానికి గురు లోకామసంద్ మహారాజ్ భక్తుడు భద్రుసాద్ పునాది వేసినట్లు చరిత్ర చెబుతుంది. జాతరలో మొదటి రోజు ధ్వజారోహణం, 2వ రోజు ప్రభోత్సవం, 3వ రోజు గురు లోకామసంద్ మహారాజ్ రథోత్సవం, పల్లకి సేవ, మహాభోగ్ బండార్ నిర్వహించనున్నారు. 4వ రోజు కాళికామాత పూజతో జాతర ముగియనుంది. ఈ జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న లంబాడీలు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా నుంచి వచ్చిన భక్తులు లోకామసంద్ మహారాజ్ను దర్శించుకుంటారని స్థానికులు తెలిపారు. బ్రహ్మచారికి ఎంత జనం వస్తున్నది? పంజాబ్, ఢిల్లీ, నాందేడ్, రాజస్థాన్, పాకిస్తాన్ 24 జిల్లాలకు పేరు వెళ్ళింది. జిల్లా మనుషులు వస్తున్నారు, బస్సులు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, టెంపులు వస్తున్నాయి, జీపులు వస్తున్నాయి. అంత జాతర సాగుతున్నది. అందుకోసానికి ఎమ్మెల్యేలు కానీ ఎవరే కానీ ఈ అడవిలో పండుకోవాలంటే పిల్లలకు ఇబ్బంది అవుతున్నది. భూమి కాలుతున్నది. అడవిలో కూర్చోవాలంటే తేలు వచ్చేది, పాము వచ్చేది తెలుపుతున్నాం. అడవిలో కంటే నీళ్ళు ఆడే ఇబ్బంది అవుతుంది, జనానికి ఇబ్బంది అవుతుంది. మాకు సాగుదారి చేయాలి, మీకు లోకాలు మీకు జయం చేస్తాం. గురు లోకామసంద్ మహారాజ్కు నైవేద్యంగా బెల్లం, గోధుమ, రవ్వ, నెయ్యితో చేసే ప్రసాదాన్ని సమర్పిస్తారు భక్తులు. స్వామివారికి వేములవాడ ఆలయం మాదిరిగా కోడి మొక్కులు సమర్పిస్తారు. మహిమాన్వితమైన ఆలయ జాతర కోసం ఇప్పటికే స్థానికులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.